జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ముష్కరులు నరమేధం సృష్టించారు. ఉగ్రదాడిలో అభంశుభం తెలియనటువంటి 26 మంది అమాయకులు అసువులు బాశారు. ఉగ్రదాడిలో చనిపోయినటువంటి ఈ 26 మంది అమాయకుల మృతదేహాలు వారి స్వస్థలాలకు చేరిన తర్వాత వారి కుటుంబ సభ్యులు ఆ మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి రోదన మిన్నంటింది. అసలు ఈ ఉగ్రదాడిని యావత్ భారత జాతి మొత్తం కూడా చాలా సీరియస్గా తీసుకుంది, రగిలిపోయింది. ఈ ఉగ్రదాడికి కారణమైనటువంటి ఉగ్రవాదులను, ఆ ఉగ్రవాదులను ప్రోత్సహించినటువంటి ఉగ్రవాద సంస్థను, ఆ ఉగ్రవాద సంస్థను నడిపించినటువంటి పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వెల్లువెత్తాయి. ఈ ఉగ్రదాడిని కూడా భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లో మట్టిలో కలిపి తీరుతాం అంటూ భారత ప్రధాని వారికి వార్నింగ్ ఇచ్చారు. ఆయన చెప్పిన విధంగానే ఈ ఉగ్రవాద దాడిలో పాల్గొన్నటువంటి ఆ నలుగురు నరహంతకులు, ఆ నలుగురు ముష్కరులని ఇప్పుడు భారత భద్రతా బలగాలు వేటాడి వెంటాడి మరీ కాల్చి చంపేశాయి. వాటికి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ని మనం ఇప్పుడు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, ఈ విజువల్స్ కనుక చూసుకున్నట్లయితే ఆ ఉగ్రవాదులను మనం చూపించకూడదు కాబట్టి, అక్కడ రక్తం ఉంది కాబట్టి మనం బ్లర్ వేసి చూపించాం. మన భారతదేశ భద్రతా బలగాలు ఆ నలుగురి ముష్కర్లను వేటాడి వెంటాడి వారిని కాల్చి చంపాయి. ఇంతటితో భారత భద్రతా బలగాలు ఆగవు. ఈ దాడికి కారణమైనటువంటి ఉగ్రవాద సంస్థను కూడా మట్టి కరిపించేంత వరకు భారత భద్రతా బలగాలు నిర్విరామంగా పనిచేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే భారత సైనిక విభాగం ఏదైతే ఉందో ఇప్పుడు సెలవుల మీద ఉన్నటువంటి వారిని కూడా ఆ సెలవులు రద్దు చేసి మరీ వారందరినీ డ్యూటీలకి హాజరవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. పారామిలిటరీ బలగాలు, మిలిటరీలో రిస్ట్లో ఉన్నటువంటి ఎంతోమంది కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి డ్యూటీలో అయితే జాయిన్ అయ్యారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విజువల్స్లో మనము క్లుప్తంగా చూడడానికి లేదు. ఎందుకు లేదు అంటే ఈ వీడియోలో బ్లడ్ ఉంది. ఆ బ్లడ్కి సంబంధించినటువంటి వీడియోలని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కుదరదు కాబట్టి మేము బ్లర్ వేసి మీకు చూపిస్తున్నాం. ఈ పెహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఆ నలుగురు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురి ఉగ్రవాదులను మన భారత భద్రతా బలగాలు కాల్చి చంపేశాయి. కాల్చి చంపి ఆ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇళ్లను కూడా నేలమట్టం చేశాయి. దీన్ని చూస్తే అసలు భారత ప్రభుత్వం ఈ ఉగ్రదాడిని ఎంత సీరియస్గా తీసుకుందనేది దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో మన మీద కొన్ని దాడులు జరిగినాయి. ఆ దాడులకు కూడా భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంది. పుల్వామా ఘటన దానికి ఉదాహరణగా చెప్పచ్చు. పుల్వామా ఘటనలో ఎంతోమంది సైనికులు అసువులు బాశారు. ఆ తరువాత వారికి నివాళులు అర్పించే దాంట్లో భాగంగానే పాకిస్తాన్లో భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఆ తర్వాత ఉరి ఘటనలో కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో దానికి కూడా మనం తగిన బుద్ధి చెప్పి తీరాం. అలాగే ఇప్పుడు కూడా అంటే ఉగ్రదాడి జరిగిన తరువాత కూడా పాకిస్తాన్ పదే భారత్ మీద వారు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు, రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. వారి సైనిక బలం మనతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. వారి దగ్గర ఉన్నటువంటి యుద్ధ ట్యాంకర్లు మనతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటాయి. వారి దగ్గర ఉన్నటువంటి గ్రెనైడ్స్ కానీ ఇతర యుద్ధ సామాగ్రి మనతో పోల్చుకుంటే తక్కువ ఉంటాయి. పారామిలిటరీ బలగాలు మన భారతదేశంలో 25 లక్షల బలగాలు ఉంటే పాకిస్తాన్లో 5 లక్షల బలగాలు మాత్రమే ఉంటాయి. అణువాయుధాలు భారత్లో 212కు పైగా ఉంటే పాకిస్తాన్లో కేవలం 170 మాత్రమే ఉన్నాయి. సో ఇలా అన్ని విభాగాల్లో చూసుకున్న పాకిస్తాన్తో పోలిస్తే ఈ రక్షణ వ్యవస్థలో భారతదేశం చాలా పటిష్టంగా ఉంది. అయినప్పటికీ పాకిస్తాన్ మాత్రం
భారత్ పైన కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. సరిహద్దు ప్రాంతాల దగ్గర చూసుకున్నట్లయితే ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ గారు ఒక్కసారి పాకిస్తాన్ మీద కన్నెర్ర చేస్తే 5 గంటల్లో పాకిస్తాన్ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది కనపడకుండా పోతుంది. అది వాళ్ళు కూడా గ్రహించారు. అందుకే ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తన కుటుంబ సభ్యులతో పాటుగా పాకిస్తాన్ని వదిలి ఆయన ఇతర దేశాల్లో తలదాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి రోజు బంకర్లో దాక్కున్నారనేటువంటి వార్తలు వచ్చాయి. బంకర్లో దాక్కున్నప్పటికీ సేఫ్టీ లేదని భయపడి తరువాత పాకిస్తాన్ని వదిలి ఆయన ఇతర దేశాల్లో తలదాచుకుంటూ ఉన్నారు. అలాగే పాకిస్తాన్ సైనిక విభాగంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు కూడా వారి కుటుంబ సభ్యులను తీసుకొని ఇతర దేశాలకు పారిపోయి అక్కడ తలదాచుకుంటున్నటువంటి సమాచారం కూడా మనకు అందుతోంది. సో భారత్ తలుచుకుంటే ఏం చేయగలదో వారికి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది కాబట్టే వారు ఈ ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్నే వదిలి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఉగ్రదాడికి కారణమైనటువంటి ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు మృత్యువాత పట్టారు. దారుణంగా వెంటాడి మరి మన భారత భద్రతా బలగాలు వారిని చంపేశాయి. వారిని కొట్టినటువంటి విజువల్ కూడా బయటకు వచ్చాయి. ఆ విజువల్స్ని చూసిన వారు ఎవరు అయ్యో పాపం అనేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే 26 మంది అభంశుభం తెలియనటువంటి అమాయకులను వీరు పొట్టన పెట్టుకున్నారు. కాబట్టి వీరిని చంపినా వీరి మీద దాడులు చేసినా ఎవరు అయ్యో పాపం అనేవారు కూడా లేరు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఈ చిత్రంలో ఉన్నటువంటి నలుగురిని కూడా భారత భద్రతా బలగాలు అయితే వేటాడి హతమార్చాయి. ఇక ఈ ఈ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో దాని పనిపడేటందుకు కూడా భారత ప్రభుత్వం సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.